హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మనము పన్నీర్ని హోమ్ మేడ్ పన్నీర్ తయారు చేసేటప్పుడు మనకు కొన్ని వాటర్ మనకి వస్తాయి. దానిని మనం వే అంటాం. ఈ వాటర్ని మనకు డైలీ లైఫ్లో ఎంతగా యూస్ఫుల్లో ఇప్పుడు దాన్ని ఒకసారి చూద్దాం. దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రెగ్యులర్గా మనము డైలీ లైఫ్లో దాన్ని ఏ రకంగా వాడుకోవచ్చు అనే దాన్ని కూడా మనం చూద్దాం. మన డైలీ లైఫ్లో ప్రోటీన్స్ని, ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ని మార్కెట్లో దొరికే చాలా వరకు వాటిని తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం. దానివల్ల చాలా వరకు డెవలప్మెంట్ ఉంటూనే ఉంటుంది, కానీ దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగానే ఉంటాయి. కానీ మన ముందు కనిపించే వాటిని మాత్రం మనకు తెలియకుండానే మనం యూస్ చేయకుండా పక్కన పెట్టేస్తాం. దాంట్లో ఇది పన్నీర్ వాటర్ కూడా ఒకటేనండి. సో ఈ పన్నీర్ వాటిని మనము ఎలా వాడుకోవచ్చు అంటే ప్రోటీన్ షేక్ లాగా వాడుకోవచ్చు మనం. అది ఎలాగో ఏంటో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది చూడడం వల్ల మనకి కుకింగ్లో ఈ వే వాటర్ని ఎలా ఇన్కార్పొరేట్ చేయాలో తెలుస్తుంది. ఫస్ట్ దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుందన్నమాట. సీజన్స్ చేంజెస్ వల్ల చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకును కోల్డ్, కాఫ్ అలాంటివి కామన్గా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఈ వాటర్ని మనము వీక్లీ 2 to 3 times మధ్యలో ఇస్తూ ఉంటే రెగ్యులర్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. దానివల్ల వీటన్నిటికి వాళ్ళు దూరంగా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులేట్స్ బ్లడ్ ప్రెషర్. ఇది ఒకవేళ బీపీ హై లెవెల్గా ఉన్నట్లయితే ఈ పన్నీర్ వాటర్ని వేని మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గివ్ స్ట్రెంత్ టు మజిల్స్. జిమ్లో ఎక్కువగా మంది మజిల్ డెవలప్మెంట్ కోసం చాలా చేస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు వాటిని చాలా ఈజీగానే వాడుకుంటూ ఉంటారు ఈ వాటర్ని. కానీ తెలియని వాళ్ళు ఏంటంటే వీళ్ళు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే ఈ వాటర్ని యూస్ చేయడం వల్ల మనకి మజిల్స్ డెవలప్మెంట్ అనేది చాలా ఉంటుంది. ఇంట్లో ఫీమేల్స్ కూడా యోగాలు కానీ ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్గా చేసేవాళ్ళు ఈ వాటర్ యూస్ చేయడం వల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది త్వరగా కరిగిపోతుంది అనమాట. అంతేకాదండి, వైరస్లు, ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. బ్యాలెన్స్ హార్మోన్స్. ఫీమేల్స్కి రెగ్యులర్గా ఈ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి రెమెడీ అని చెప్పొచ్చు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఏర్పడుతుంది. దానివల్ల ఫర్టిలిటీ తగ్గిపోతుంది. ఫైబ్రాయిడ్స్ అండ్ పీసీఓఎస్ లాంటి సమస్యలు బాగానే తలెత్తుతూ ఉంటాయి. ఈ పన్నీర్ వాటర్ని మనం వాడుకోవడం వల్ల అలాంటి వాటి నుంచి మనం చాలా దూరంగా మనం ఉండొచ్చు అనమాట. ఈ రెగ్యులారిటీ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇట్స్ ఇంప్రూవ్స్ డైజెషన్ అండ్ హెల్త్ ఇన్ వెయిట్ లాస్ కూడా మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంత మనం డిస్కస్ చేసుకున్నాం కదా. వెయిట్ లాస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కానీ, జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ వాడడం వల్ల మన వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంప్రూవింగ్ కిడ్నీ హెల్త్, కిడ్నీ స్టోన్స్ కానీ అలా ఉండే వాళ్ళు కూడా తీసుకునే వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ప్రివెంట్స్ హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్స్, ఇంప్రూవ్స్ ప్రోస్టేట్ హెల్త్ అండ్ ప్రివెంట్స్ క్యాన్సర్ అండ్ హెచ్ఐవికి మంచి రెమెడీ. సో ఇలాంటి మినరల్స్, ప్రోటీన్స్, కాల్షియం అండ్ బెస్ట్ న్యూట్రిషన్స్ ఉన్న లిక్విడ్ని, ఈ పన్నీర్ వాటర్ని మన రెగ్యులర్ లైఫ్లో ఎలా యూస్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. దీన్ని మనము రెగ్యులర్గా కర్రీ చేస్తూ ఉంటాం కదా. కర్రీ కోసం గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు ఈ వాటర్ని మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే మనము గ్రేవీ కానీ ఈ కర్రీ కానీ ఏ కర్రీస్ చేసినప్పుడు కూడా ఆ కర్రీలో మనం వేసుకోవచ్చు. ఉప్మా చేసేటప్పుడు ఉప్మాలో వాటర్ ప్లేస్లో ఈ వాటర్ని వేసుకోవచ్చు. అలాగే మనం హెయిర్ గ్లోగా స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఫేస్ పైన డార్క్ సర్కిల్స్ కానివ్వండి, ఫేస్ గ్లోనెస్ కానివ్వండి, వాటి కోసం కూడా మనం యూస్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ కేక్స్ కానివ్వండి, పిల్లలకి స్నాక్స్ చేసేటప్పుడు కూడా ఇంట్లో ఏదైనా సరే స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా మనం ఇడ్లీ బ్యాటర్కి, దోశ బ్యాటర్కి మనము ఆటా పిండి తడుపుతాం కదా, ఆ పిండి తడపడానికి కోసం వాటర్ ప్లేస్లో మనం ఈ వాటర్ని వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అన్నం ఉడికించేటప్పుడు కూడా మనం ఈ వాటర్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా చెట్లు పెరగడానికి కూడా మనము చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. స్ప్రే కూడా మనము చేసుకోవచ్చు ఆకుల పైన. దానివల్ల అవి ఫుడ్ బాగా ప్రిపేర్ చేసుకొని, మంచి ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని మంచి మంచి పువ్వులు, పండ్లు అని మనకి ఇస్తాయి. ఇంకా జ్యూస్ చేసేటప్పుడు కూడా మనం ఈ వాటర్ని మనం మిక్స్ చేసుకోవచ్చు. అది ఎలాంటి జ్యూస్ అయినా పర్వాలేదండి. ఇంకా పిల్లలకి స్నాక్స్ టైంలో చేసేటప్పుడు నూడిల్స్ కానివ్వండి, ఇంకే స్నాక్స్ అని చేసినప్పుడు వాడుకోవచ్చు. ఇంకా ఈ వాటర్ని మనము నేనైతే గ్లాస్ జార్లో మాత్రమే పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. కావాల్సినప్పుడు వాడుకుంటాను. ఒక 2 to 3 days లోపల వాడుకుంటే చాలా బెటర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ click on the like button and don't forget to subscribe my channel, and thank you for watching. Thank you.